ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతలతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర నేతలు కూడా పార్టీలో చేరారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఉద్యమ సందర్భంలో మనం దేశవ్యాప్తంగా చెప్పింది ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వానికి కానీ జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపే అనేక పార్టీలకు కానీ మనం చెప్పింది ఒకటే, నిధులలో, నీళ్లలో, నియామకాలలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇతరత్ర ఉన్నాయి, చాలా ఉన్నాయి, భాష మీద, సంస్కృతి మీద దాడి జరుగుతూ ఉంది. కానీ ప్రధానంగా మా దగ్గర ఆదాయం ఉన్నప్పటికీ కూడా మాకు దక్కడం లేదు మా వనరులు అని చెప్పి మనం పోరాటం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఏం జరుగుతూ ఉంది రాజకీయాలలో ఈరోజు. మనం ఏమంటున్నాం ఈరోజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న నాడు సమైక్య రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు శాసన సభాపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ, అధికారికంగా జారీ చేసినటువంటి ఉత్తర్వులు, తెలంగాణ కేటాయించినటువంటిది 368 టీఎంసీలు కృష్ణా నదిలో, 950 టీఎంసీలు గోదావరి నదిలో. ఇవి కేసీఆర్ చేసిన కేటాయింపులు కాదు, లేదు మన ఉప ముఖ్యమంత్రులు చేసిన కేటాయింపులు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న రోజే ఇంకా ఒక మాట ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడమే కాదు, ఆ ప్రాజెక్టులు ప్రారంభించి కొన్ని వేల కోట్ల రూపాయలు వాటి మీద ఖర్చు కూడా పెట్టడం జరిగింది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా ఒక 7 కోట్ల రూపాయలు సర్వే చేయమని మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ చిల్లరమల్ల రాజకీయాల కోసం పోటీపడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు మన మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఒకటే ఒక విషయం ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తాను. మీరు చాలా వరకు ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, ఖమ్మం జిల్లాలో ఈరోజు ఈ టైంలో కూడా దుమ్ముగూడెం దగ్గర కొన్ని వేల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి. మే నెలలో కూడా నీళ్లు పారుతాయి గోదావరి. అటువంటి గోదావరి 150-200 కిలోమీటర్ల దూరం ప్రవహించేటువంటి ఖమ్మం జిల్లా ఎందుకు ఇలా కరువుకు బాధపడతా ఉంది, ఎందుకు మంచినీళ్ళకు బాధపడతా ఉంది? ఇదంతా కూడా సమైక్య రాష్ట్రంలో మనకు జరిగిన అన్యాయం. రాష్ట్రంగా ఏర్పడడం కాబట్టి దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడ మనం ఏది ఉల్లంఘించలేదు. అయినా కూడా మా బతుకు మేము బతుకుతామని చెప్పినాం. దీన్ని మించి ఇంకొక మాట, యాగం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడానికి నేను అమరావతి వెళ్తే ఆయన ఇంట్లో దాదాపు గంట సేపు నేను చెప్పడం జరిగింది. గోదావరిలో 3 నుంచి 4 వేల టీఎంసీల నీళ్లు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం సముద్రానికి పోతా ఉంది. మీ రాయలసీమకు కానీ, కోస్తాకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ మేము తెలంగాణ తీసుకునే నీళ్లు తీసుకున్న తర్వాత కూడా మీరు పుష్కలంగా తీసుకోవచ్చు, తీసుకున్న తర్వాత కూడా ఇంకా నీరు సముద్రానికి పోతుంది, ఇది వాస్తవం అని చెప్పి వారికి లెక్కలతో సహా నేను చెప్పడం జరిగింది. అక్కడ వారికి వ్యక్తిగతంగా చెప్పడమే కాదు, ఈ మధ్య జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో ప్రజాముఖంగా, శాసనసభ ముఖంగా, అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చూపెట్టినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చాలా స్పష్టంగా లెక్కలతో సహా చూపెట్టడం జరిగింది. ఇదిగో ఇన్ని నీళ్లున్నాయి, 2 రాష్ట్రాలకు సరిపోను, ఇంకా మిగులు నీళ్లు కూడా ఉన్నాయి. వాస్తవానికి గోదావరి నుంచి తెలంగాణకు నీళ్లు తీసుకోవడం కష్టమైన పని. గోదావరి నుంచి హైదరాబాద్ దాకా నీళ్లు రావాలంటే 500 మీటర్ల ఎత్తుకు పైకి లేపాలి. అదే గోదావరి నుంచి ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి తీసుకోవాలంటే 150 మీటర్ల నుంచి 250 మీటర్ల లోపే బ్రహ్మాండంగా వాళ్ళు తీసుకోగలుగుతారు. అవకాశాలు లేక కాదు, నీటి లభ్యత లేక కాదు. మరి దేనికోసం ఈ నాయకులు మన మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు? ఎందుకోసం ప్రకటిస్తూ ఉన్నారు?
ఈరోజు మన బతుకు మనం బతుకుదామంటే కూడా ప్రతి విషయంలో ఒక ఆటంకం ఏర్పరిచి ప్రతి సందర్భంలో ఒక రకమైనటువంటి మేము బతకాలి కానీ మిమ్మల్ని బతకనివ్వమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కూటమితోని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అదే మాట చెప్పినాడు. 100% మేము తెలంగాణ బిడ్డలమే, మాకు పౌరుషం ఉంది, మాకు నీళ్లు వద్దు అనే పార్టీలో ఆ నాయకత్వంలో మేము ఎట్లా ఉండమని తెలంగాణ తిరుగుబాటు చేసినటువంటి వైనం. ఈ సందర్భం అద్భుతమైనటువంటి సందర్భం. తెలంగాణ ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు, కోరికలు ఏవైతే ఉన్నాయో ప్రతి తెలంగాణ బిడ్డ దాన్ని నెరవేర్చాలని చెప్పి ఇలా తెలంగాణ సమాజం కోరుతూ ఉంది. ఖచ్చితంగా 58 సంవత్సరాల నుంచి బోర్లు వేసి వేసి బోర్లా పడిన రైతాంగం భారతదేశంలోనే ఎక్కడ ఉండయి 24 లక్షల కరెంటు పంప్ సెట్లు బోర్వెల్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటే ఒక రైతు రామరెడ్డి గారిని ఒక రైతు నల్గొండ జిల్లాలో ఆయన ఇంటి పేరు బైరా రామరెడ్డి, మూసంపల్లి అనే గ్రామం. ఒకటే ఒక రైతు పాపం తన మామిడి తోట బత్తాయి తోట కాపాడుకోవడానికి 54 బోర్లు వేసేదాన్ని. ఆయన పేరే బోర్ల రామరెడ్డి అని పడిపోయింది. బైరా రామరెడ్డి తీసేసి బోర్వెల్ రెడ్డి అని పిలుస్తారు ఆయన. అంటే ఇంత దుస్థితి 30 నుంచి 35 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగం భూమిలో పోసారు ఆ బోర్లు వేయడానికి, ఆ మోటార్లు బిగించడానికి, కరెంట్ లైన్లు డబ్బులు కట్టడానికి. ఇంత దుస్థితిలో ఉన్న ప్రజానికం ఇక్కడ ఉంటే తెలంగాణ బతుకు వలసపోయే పరిస్థితి ఉంటే పాలమూరు లాంటి జిల్లాలో 35 లక్షల పాపులేషన్ ఉంటే 18-20 లక్షల మంది సగానికి పైబడి జనం అన్నమో రామచంద్రాన్ని పోయేటువంటి పరిస్థితిలో ఉంటే ఆ ప్రాంతాలకు నీళ్లు రావద్దని చెప్పి ఈరోజు మన మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారు, పాయం వెంకటేశ్వర్లు గారు వారి వెంట మీరందరూ కూడా 100% కరెక్ట్గా మీరు రియాక్ట్ అయినారు. బ్రహ్మాండంగా తెలంగాణ బిడ్డలుగా మీరు రుజువు చేసుకున్నారు. ఆ విధంగా ఈరోజు తెలంగాణ సోయితో తెలంగాణ సమాజం యొక్క శ్రేయస్సును కాంక్షించి మేము కూడా ఖచ్చితంగా తెలంగాణ కోసం జరిగేటువంటి మంచి ప్రయత్నాలలో భాగస్వామ్యం కావాలి తప్ప విడిగా ఉండటం కరెక్ట్ కాదని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుని ఏదైతే వచ్చినారో దానికి మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి నాది ఒకటే విజ్ఞప్తి, శ్రీనివాసరెడ్డి గారు కానీ పాయం వెంకటేశ్వర గారు కానీ గతంలోనే మీతో పాటు వచ్చినటువంటి తాటి వెంకటేశ్వరరావు మదన్ లాల్ గారు కానీ ఈ మధ్యనే వచ్చినటువంటి అజయ్ గారు కానీ మన అందరి ఆలోచన ఒకటిగానే ఉండాలి. ఎట్టి పరిస్థితులలో 600 సరే, భూకంపాలు వచ్చినా సరే, ఏది జరిగినా సరే 1 కోటి ఎకరాలకు తెలంగాణకు నీళ్లు వచ్చి తీరాలి. అది ప్రజల ఆకాంక్ష, ప్రజలు కోరుకుంటున్నారు. 100% వచ్చి తీరాలి. ఏది ఏమైనా దాన్ని సాధించి తీరాలి. న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడతాం. ఖచ్చితంగా మన ప్రజల హక్కుల కోసం ఎంతవరకైనా తెగిస్తాం తప్ప వెనుకపోయే ప్రశ్న లేదు. ఇప్పటికి కూడా ఈ వేదిక నుంచి నేను ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నా, మీ చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలను లేచి కూర్చున్న ఈ బెబ్బుల్ని అనవసరంగా తట్టకండి. తడితే మీరే దెబ్బతింటారు తప్ప మాకు పోయేదేం లేదు, మీరే భంగపడతారు తప్ప మాకు జరిగే నష్టం కూడా ఏం లేదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రాజెక్టులు శాంక్షన్ చేసుకొని 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టుకొని తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చే క్రమంలో తెలంగాణ సమాజం ముందుకు పోతా ఉంది. మీకు కూడా నేను మళ్ళా ఒక మాట కూడా చెప్తా ఉన్నా, మేము పక్క రాష్ట్రాలతో పంచాయతీలు పెట్టుకోదలుచుకోలే, గిల్లి కచ్చాలు పెట్టుకోదలుచుకోలే. మహారాష్ట్రతో కూడా సఖ్యతగా ఉంటాం, కర్ణాటకతో సఖ్యతగా ఉంటాం. మనం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు ఇరుగు పొరుగు బతకాల్సిన వాళ్ళం. ఒక నీళ్ళ విషయమే కాదు, అనేక విషయాలలో పరస్పర సహకారం అవసరం ఉంటుంది. లేనిపోని కుళ్ళు రాజకీయాలతో, కుచిత రాజకీయాలతో ప్రజల మధ్య విషబీజాలు నాటితే అది ఎవరికి కూడా క్షేమం కాదు. కాబట్టి ఇప్పటికైనా మీ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి, మీ కుతంత్రాలు మానుకోండి. మీకు రాజకీయ అవసరాలు ఉంటే వేరే విధంగా తీసుకోండి, కానీ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలను మీ రాజకీయ అంశాల కోసం వాడుకోవద్దని కూడా మీ సంగతి సందర్భం వచ్చినప్పుడు మీ రాజకీయ నాటకం నాకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు నీతి తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి కూడా నాకు తెలుసు. మీకు ప్రజలు పట్టరు, మీకు రాజకీయాలే కావాలి. ఎవరి మీద గురిపెట్టి మీ లక్ష్యం వేరే ఉంటుంది, మీరు మాట్లాడేది వేరే ఉంటుంది. కడుపులో కత్తి పెట్టుకొని నోట్లో బెల్లం పెట్టుకొని మాట్లాడే రకాలు మీరు. అందువల్ల మీ లక్ష్యం మీ ప్రజలకు నీళ్ళే అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని సూటి అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని సూటి అడుగుతా ఉన్నా, లేవా గోదావరిలో నీళ్లు తీసుకునే దమ్ము మీకు లేదు, తీసుకునే తెలివి మీకు లేదు, తీసుకునే వివేకం మీకు లేదు తప్ప లేవా గోదావరిలో నీళ్లు
2 రాష్ట్రాలకు సరిపోను ఇంకా మిగులు జలాలు కూడా ఉన్నాయి. నీటి లభ్యత ఉన్న తర్వాత, తీసుకోవడానికి సర్వ హక్కులున్న తర్వాత, మేము సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్న తర్వాత ఎందుకు తెలంగాణ మీద పడి మీరు ఏడుస్తూ ఉన్నారు? తెలంగాణ మీద పడి మీరు ఏడిస్తే ఈరోజు తెలంగాణ పూర్వ ఆంధ్రప్రదేశ్లో భాగం కాదు. తెలంగాణ ఒక సర్వ స్వతంత్ర రాష్ట్రం. మీ బెదిరింపులకో మీ కుట్రలకో భయపడేది కాదు. మీరు మంచి మాటతో ఉంటే మేము మంచి మాటతో ఉంటాం. మీరు ఇటుకతో కొడతామంటే మేము రాయితో కొడతాం. జాగ్రత్త అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తన హక్కులు సాధించుకోవడానికి ఏర్పడ్డ తెలంగాణ అన్ని విధాలుగా హక్కులు సాధించుకోవడం తప్ప పేలవంగా ఉండదు. మీరు అనుకున్నట్టు మీ ఆటలు ఇక సాగవు. అనవసరంగా మీ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలతో ఆడుకోవద్దు. ఉన్న మర్యాదను కూడా పొడగొట్టుకోవద్దని మనవి చేస్తూ ఉన్నాం. మిత్రుడు శ్రీనివాసరెడ్డి కానీ, వచ్చినటువంటి వారి వెంట వచ్చినటువంటి ఇతర మిత్రులు కానీ, మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక కమిట్మెంట్ ఉండే పార్టీ. ఇప్పుడు రాజకీయ పార్టీగా ఉన్న 15 సంవత్సరాలు అనేకమైన పోరాటాలు చేసి, అనేకమైన త్యాగాలు చేసి, అనేకమైన బాధలు అనుభవించి ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. కాబట్టే ప్రజలు ఈరోజు టీఆర్ఎస్కి అధికారం ఇచ్చినారు. ఇలా అప్పనంగా ఇవ్వలేదు. డబ్బులు ఖర్చు పెట్టలే, ఎలక్షన్లో ప్రలోభాలకు గురి చేయలే. పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు పోతే ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులకు, ఇతర పెద్దలకు మనవి చేసేది ఒకటే, ఈరోజు వచ్చినటువంటి నాయకులను శ్రీనివాసరెడ్డి గారితో పాటు, ఎమ్మెల్యే గారితో పాటు ఇతర నాయకులను కూడా పాలలో నీళ్లు కలిపినట్టుగా కలుపుకొని అందరినీ క్యారీ చేసుకొని తీసుకొని పోవాలి. అందరికీ సముచితమైన గౌరవం లభించాలి. ఒకరు వెనక రావచ్చు, ఒకరు ముందు రావచ్చు. టీఆర్ఎస్ చరిత్రనే అటువంటిది. టీఆర్ఎస్ పుట్టినాడు కేవలం పిడికడ మందితో మేము పుట్టినాం. క్రమంగా పోతూ 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 ఒక ఉప్పెనలాగా, ఒక సముద్రంలాగా మారినాం. నిన్న వచ్చిన వాళ్ళు ఉంటారు, మొన్న వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈరోజు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా శుభ సంకేతం. తెలంగాణ సమాజం ఒక ప్రోధి అయి, ఒక ముద్దకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించే దిశగా జరుగుతున్న ఏకీకరణలో భాగం. దీన్ని చిల్లరమల్లర రాజకీయ చేరికగానో, రాజకీయ ఆటగానో నేను చూడడం లేదు. నేను శ్రీనివాసరెడ్డి గారికి హామీ ఇస్తా ఉన్నా, వారి వెంట వచ్చిన మిత్రులకు హామీ ఇస్తా ఉన్నా. టీఆర్ఎస్లో ఇప్పుడున్న నాయకులకు ఏ విధమైన గౌరవం మర్యాద ఉంటుందో తప్పకుండా అంతే సమాన స్థాయి గౌరవం కొత్తగా చేరిన మీ అందరూ కూడా ఉంటుంది అని మనవి చేస్తా ఉన్నా. ఆ సోయి టీఆర్ఎస్ నాయకత్వానికి ఆల్రెడీ ఉంది. అందరం కలిసి బలంగా పనిచేద్దాం, గట్టిగా పనిచేద్దాం, బంగారు తెలంగాణ నిర్మాణం చేద్దాం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్దామని మనవి చేస్తూ మరొక్కసారి శ్రీనివాసరెడ్డి గారికి, వారి వెంట వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీనివాసరెడ్డి వయస్సున్నవాడు, యువ నాయకుడు కాబట్టి, చురుకైన వాడు కాబట్టి ఆయన కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.